అనకాపల్లి పట్టణానికి గర్వకారణమైన రావుగోపాలరావు కళాకేంద్రానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారుల తీరు అడ్డంకిగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ధ్వజమెత్తారు. కళాకేంద్రంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2000 సంవత్సరంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హయాంలో 1500 మంది సామర్థ్యంతో ఈ కళాకేంద్రం నిర్మించారు. అయితే గత 5 ఏళ్లలో ఇది పూర్తిగా నిరాధారణకు గురైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్లీ దీనికి నిధులు మంజూరయ్యాయని రత్నాకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం విఎంఆర్డీఏ నుంచి 2.44 కోట్ల అంచనా వ్యయంతో గ్యాలరీ ఆధునీకరణ, ఏసీ సౌకర్యంతో కూడిన మినీ ఫంక్షన్ హాల్, వధూవరుల విడిది గదులు మరియు వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనుల పర్యవేక్షణలో ఏఈడీఏలు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. వర్క్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పనుల నాణ్యత లోపిస్తోందని, ఉగాది కల్లా పూర్తి కావాల్సిన పనులు అధికారుల నిర్లక్ష్యం వల్ల నత్తనడకం సాగుతున్నాయని మండిపడ్డారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోతే తామే స్వయంగా పనులను పర్యవేక్షిస్తామని అధికారులను హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శిలపరశెట్టి బాబీ, మద్దాల కృష్ణ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రావుగోపాలరావు కళాకేంద్రం స్టేజ్ వెనకాతల చిన్న ఖాళీ ప్లేస్లో ఇది ఒక గెస్ట్ రూమ్స్ బ్లాక్ 73,74,000 రూపాయల ప్రతి వ్యయంతో దీన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇంకా పనులు అవుతా ఉన్నాయి. ఫ్లోరింగ్ ఇవన్నీ ఇక్కడ అవ్వాలి. స్ట్రక్చరల్ నిర్మాణం పూర్తి అయిపోయింది. సో ఇదేంటంటే కళాకేంద్రకి ఎప్పుడైనా పెళ్లి అయినప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమే ఈ భవనాన్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. రావుగోపాలరావు కళాకేంద్రం ఇక్కడ మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి రావుగోపాలరావు కళాకేంద్రంలో మరి ఆదాయ వనరులు కూడా సమకూరాలనే ఉద్దేశం. అంటే ఓన్లీ ఫంక్షన్లు అయినప్పుడే డబ్బులు వస్తూ ఉన్నాయి, మిగతా టైంలో డబ్బులు రాకపోవడం వల్ల మెయింటెనెన్స్ కష్టమైపోతూ ఉంది. దానికని నిత్యం ఆదాయం వచ్చేలాగా ఇక్కడ షాపుల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. కింద 4 షాపులు, పెద్ద షాపుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 67,46,000 రూపాయలు నిధుల్ని విఎంఆర్డీఏ నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. దీనిలో భాగంగానే నిర్మాణం జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ వాల్ ఓపెన్ చేసేసి దీన్ని మెయిన్ రోడ్ పార్క్ ఈ షాప్స్ అన్ని విజిబిలిటీ వచ్చేలాగా అందరికీ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి వెసులుబాటు ఉండేలాగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ రావుగోపాలరావు కళాకేంద్రం అనకాపల్లి జిల్లాకే సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పాత బస్ స్టాండ్ కింద అంటే పాత ట్యాంక్ ఉండేది. దానిలో పూర్తి స్థాయిలో ఒక ఎన్టీ రామారావు కళాకేంద్రాన్ని సుమారు 1500 సీట్లతో సిమెంట్ బెంచెస్ నిర్మాణంతో అత్యాధునికమైనటువంటి స్టేజ్ అంటే పైన కూడా పూర్తి స్థాయిలో నాటకాలు కానీ నాటికలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి వీలుగా ఒక పెద్ద స్టేజ్ని విశాఖ జిల్లాలోనే ఇటువంటి స్టేజ్ లేదు, అనకాపల్లి జిల్లాలో కానీ దీన్ని ఇక్కడ అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ఆ రోజు 2000 సంవత్సరంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా అలాగే పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకునేటువంటి విధంగా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాడుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా దీన్ని నిర్వీర్యం చేశారు. దీన్ని వాడుకోని అవసరం లేకుండా
పూర్తిగా గేట్లు మూసేసి ఇక్కడ బుకింగ్ సౌకర్యం లేకుండా దీన్ని పూర్తిగా నిస్తేజంగా పడేయడం జరిగింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, మళ్ళీ నాన్నగారు VMRDA అధికారులతో మాట్లాడి ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేసి దీన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరితే VMRDA తరపున మరి అక్కడ కమిషనర్ గారు కానీ, అలాగే ఇప్పుడు చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు కానీ, వాళ్ళిద్దరు కూడా దీనికి నిధులు మంజూరు చేయడం జరిగింది. సుమారు 74 లక్షల రూపాయలతో వ్యయంతో ఈ ఏదైతే మెయిన్ స్టేజ్ ఉందో, స్టేడియం ఉందో, గ్యాలరీ ఉందో, ఆ గ్యాలరీ నిర్మాణం పూర్తి అంటే రెనోవేషన్, దాన్ని పూర్తిగా మళ్ళీ రెనోవేట్ చేసి ఇబ్బందులు లేకుండా దాన్ని నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 74 లక్షల రూపాయలతో వెనకాతల స్టేజ్ వెనకాతలు కూడా గెస్ట్ రూమ్స్, అంటే పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకుంటే లేదా పెద్ద కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి పెళ్లి కూతురు ఉండడానికి వసతి గదులు లేవు కాబట్టి దానికి వెనకాతల సూట్ రూములు కానీ, వాళ్ళు ఉండడానికి విడిది గృహాలు కానీ వెనకతో ఆ నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. దానిలో ఇప్పుడు కంప్లీట్గా AC వర్క్స్ ఇప్పుడు మనం చూసాం. ఆ AC వర్క్స్తో కూడా ఆ నిధుల్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా సుమారు మొత్తం రావుగోపాలరావు కళా కేంద్రం 2,44,00,000 రూపాయలని VMRDA నిధులతో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా, మళ్ళీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేలాగా, మళ్ళీ ఇక్కడ స్థానిక ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించేలాగా, దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మనం పనులు చేపడతా ఉన్నాం. అయితే ఇందులో సమస్య ఏంటంటే సుమారు 8 నెలలు 10 నెలల క్రితమే ఈ నిధులు మంజూరు చేయించాం, కానీ పనులు అంత వేగవంతంగా అవ్వటం లేదు. మొన్నే 4 రోజులు కొత్త VMRDA కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా మరి నేను నాన్నగారు వెళ్ళి ప్రత్యేకంగా ఆయనతో కలిసి మాట్లాడి పనులు వేగవంతం చేయమని కోరడం జరిగింది. లెటర్ కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే కాంట్రాక్టర్లను కూడా పనులు వేగవంతం చేయడం జరిగింది. కొంత పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి, కానీ అనుకున్న స్పీడ్లో జరగలేదు. నిరుపయోగంగా మనం 8 నెలల క్రితం శాంక్షన్ చేసినా కూడా నిధులు ఇంకా ఈ రోజు పనులు పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఉడా తాలూకా అధికారులు, VMRDA అధికారులు, ఈ గారు SC గారు అనుకుంటా, భవానీ ప్రసాద్ గారు, అలాగే DE శంకర్రావు గారు, అలాగే ఈ పూర్తి స్థాయి AEని కూడా ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ని, సూపర్వైజర్ని వర్క్లో అవుతున్నప్పుడు పెట్టాలి కదండి, క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడానికి. ఏ ఒక్కడో లేడు డిపార్ట్మెంట్ నుంచి. చెయ్యక్కర్లేదు అనుకొని మీరు దీన్ని వెనకడిగేస్తున్నారా అనేటువంటి తెలియదు. నేను ఈవేళ దీని మీద కంప్లైంట్ కూడా పెడతాను. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని, ఇది ఉగాది రేపు 19వ తారీఖు, మేబీ మరి ఉగాదికి ముందుగా మనం ఓపెన్ చేద్దారని అనుకున్నాం, కానీ పనులు చూస్తే ఉగాదికి అయ్యేటట్టుగా లేదు. కనీసం ఏప్రిల్ 1వ తారీఖుకి ఈ రావుగోపాలరావు కళా కేంద్రం పనులు పూర్తి చేసి ఉపయోగంలోకి రాకపోతే నేనే ఇక్కడ కూర్చొని ఆ పనులు దగ్గరుండి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. DEలు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నేను VMRDA కమిషనర్ గారిని, అలాగే ప్రణవ్ గోపాల్ చైర్మన్ గారిని నేను కోరుతా ఉన్నా. ఇది అనకాపల్లి ప్రజల తాలూకా మనోభావం. ఎందుకంటే ఎవరి సొమ్మండి, గవర్నమెంట్ ప్రభుత్వం 2,44,00,000 ఇస్తే పనులు చేయించరా మీరు అధికారులు? మీకు బాధ్యత లేదా? ఇష్టానుసారంగా బాధ్యతారాహిత్యంగా పనిచేస్తారా? ఇదే వైసీపీ గవర్నమెంట్ అనుకుంటున్నారా బాధ్యతారాహిత్యంగా పనిచేయడానికి? ఇది పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి అధికారులు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పటికే నేను కోరుతా ఉన్నా, ఏప్రిల్ 1వ తారీఖు రావుగోపాలరావు కళా కేంద్రం తిరిగి ప్రజలకి, తెలుగు అనకాపల్లి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలని మేము నిర్విరామంగా ఇక్కడ చేసుకునేటట్టుగా, అలాగే పెళ్లిళ్ళకి కూడా ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఈ రావుగోపాలరావు కళా కేంద్రాన్ని ప్రజలకు అందివ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా.